ఇంత కఠినంగా ఉండే బదులు ఇవాళ నిజంగా నరేంద్ర మోడీ ఒక చిన్న పని చేసేదుంది. ఎప్పుడు మంచిగా తయారై మంచిగా రెడీ అని ఫారిన్స్‌కి లేకపోతే ఇంకో ట్రిప్స్‌కి అక్కడిక్కడ పోతాడు. దేశ విదేశాలలో ఉన్న ప్రైమ్ మినిస్టర్‌లు లేకపోతే అక్కడ ప్రెసిడెంట్‌లని కలుస్తా ఉంటాడు కదా! గట్లనే ఒక ఫ్లైట్ ఏసుకొనొచ్చో లేకపోతే ఓ కార్‌లేసుకొని ఆయన కాన్వాయ్ ఏసుకొనొచ్చి అదే జంతర్ మంతర్ కాడ ఆ విద్యార్థులను కలిసి చచ్చిపోయిండ్రు. 21 మంది చచ్చిపోయిండ్రు. చచ్చిపోయిన 21 మందికి తలా ₹1,00,00,000 ఇస్తా అని ప్రకటించి యెస్. అదే వాళ్ళ డిమాండ్. తలా ₹1,00,00,000 ఇస్తా. నీటు పేపర్‌ని ఎవరైతే లీక్ చేసిండ్రో మీరిప్పుడు ఆళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో వాళ్ళకి శిక్ష ఏపిస్తా అన్నారట. వెంటనే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఏపిస్తా. మీరు ఈ దీక్ష విరమించుకోండి. మీకు అండగా మేముంటాం. భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా చూసుకుంటాం. మా ఎడ్యుకేషన్ మినిస్టర్‌ది కూడా కొంత లోపం ఉంది గనక ఆయనకు తగిన శాస్త్రి చెప్తా లేకపోతే రిజైన్ చేపిస్తామని ఒక హామీ ఇచ్చుంటే ఇవాళ నరేంద్ర మోడీ నిజంగా దేవుడు. అట్లా చేసుంటే. అట్లా చేసుంటే. ఇట్లా కదా నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు చేయాల్సింది. ఒక వ్యక్తి వచ్చి నిరసన తెలుపుతా ఉన్నాడంటే నువ్వు ధీమా ఇయ్యాలి. నువ్వు హామీ ఇయ్యాలి. అవేవి చేయకుండా పోలీసులను పంపించి వాళ్ళ మొహానికి ముసుగులు కట్టి వాళ్ళ చేతులకు లాఠీలు ఇచ్చి టియర్ గ్యాస్ వదిలితే తీసి మళ్ళీ రివర్స్‌లో వదిలే. నువ్వు టియర్ గ్యాస్ వదిలితే తీసి పట్టుకొని రివర్స్‌లో వదిలే. అంటే చైతన్యం పోరాటం మొదలయ్యేది ఎప్పుడు? మనుషుల్లో ఇంకా ఆక్రోశం పెరిగేది ఎప్పుడు? అణిచివేత ఎంత ఎక్కువ స్థాయిలో పెరిగితే మనుషుల్లో అవంతా కూడా పెరుగుతాయి. అణిచివేయడం ఆపేయండి. వాళ్ళతో కలిసి పని చేయండి. ఇవాళ నరేంద్ర మోడీ ఆ నిరసన కాడికి జంతర్ మంతర్ కాడికి వచ్చింటే సీన్ అంతా రివర్స్ అవుతుండే కదా.